పోయినసారి నువ్వు తప్పించుకున్నావు, ఈసారి అయిపోతావురా. ఈసారి చావకుండా వస్తే నేనే చంపేస్తా. బాత్రూమా? ఇక్కడికి ఎలా వచ్చాను? ఇతనికి ఏం జరిగింది? రాత్రి దాకా బాగానే ఉన్నాడండి, తెల్లారేసరికి మూగోడైపోయాడు. మా అన్నయ్య లాంటి గాడిద గొంతు పోయినా పర్వాలేదు, కోకిల్ లాంటి ఈయన స్వరం మోగపోయిందే. ఈయనకు నిద్రలో నడిచే అలవాటు ఉందండి. రాత్రిలో నడుచుకుంటూ వెళ్ళి చూడకూడదు చూసి భయపడినట్టున్నాడు. నువ్వు దేన్ని చూసి భయపడ్డావు? దెయ్యాన్నా, పిశాచాన్నా, భూతాన్నా, లేక రాక్షసునా? ఏదైనా గాలి సోకిందేమో. పులి, సింహం, ఎలుగుబంటి లాంటివి మన ఊళ్ళోనే లేవు. నువ్వు చూసింది పామే కదూ? అరే పోలే రమ్మ ముచ్చాలమ్మ మా ఊరి నూకాలమ్మ. ఏమిట్రా ఈ గొడవ? ఇంట్లోనే సంద పెట్టేశారా? ఏమిటిదంతా? ఏం లేదయ్య గారు, ఈ ఎదవ దేన్నో చూసి భయపడ్డాడంట. దేని చూసి భయపడ్డాడంట? మేము చాలా సేపటి నుంచి అడుగుతున్నాం, ఎదవ చెప్పని అంటున్నాడు. వాడు భయపడేది నా తుపాకీకే. గొంతు రావడం లేదు కదా, మాటలు రావడం లేదా? లేదు, మాటలు వచ్చేసినాయి. వచ్చేసింది కదా, వెళ్ళండి వెళ్ళండి. ఇదేంటమ్మా ఇక్కడికి వచ్చావు? మళ్ళీ నన్ను అల్ల చేద్దామనా? వెనకాల డ్రిల్ మాస్టర్ గారు ఉన్నారా? నా బాధలో నేనుంటే మీ బాధ ఒకటి. కూర్చో చెప్తాను. నీ ఇల్లు కోసం నువ్వు చేసిన అల్లరి చూశాక నీకు మంచి అడ్వైజింగ్ ఇద్దామని నా ఇంట్లోకి కాలింగ్ చేశాను. కుర్రాడు కదా, ఏదో మనసు కాసేపు రెపరెపలాడింది. అయిపోయింది, ఏదో అయిపోయింది. నిజంగా నీ ఇల్లు నీకు కావాలి కదూ? అవును. ఇన్ని సంవత్సరాలకు అద్దెకుంటున్న వాళ్ళని ఇల్లు ఖాళీ చేయమని అడగాలంటే ఇలా అల్లరి చేస్తే ప్రయోజనం ఉండదు. ఆ ఇంట్లో పెద్ద ఆవిడందే తులసమ్మ గారు, ఒట్టి అమాయకురాలు. ఆవిడ కూతురు ఈడొచ్చిన ఆడపాము. వాళ్ళకి లబ్సుగా మాట్లాడుతూ ఇల్లు ఖాళీ చేయమని అడగాలి. ఆ ఇల్లు నీకు ఎంత అవసరమో చెప్పాలి. అప్పటికి పని అవ్వలేదనుకో గడ్డం పట్టుకోవాలి. ఇక చెప్పద్దు. అమ్మో, అప్పుడే 9 అయిపోయింది. ఈ ముష్టి వాళ్ళు ఒకటి అడుక్కోవడానికి వేళాపాలా ఉండదు. మీరా? అవునండి, నా గొంతు విని అడుక్కు తినేవాడు అనుకున్నారు కదూ. నిన్న మీ అందరి ముందు చాలా దౌర్జన్యంగా మాట్లాడానండి. రాత్రంతా చాలా బాధపడ్డాను. మీ అమ్మగారికి నా మీదేం కోపం లేదుగా? ఏమాత్రం లేదండి. చూసారా, కోపం లేదు. మా అమ్మగారు లాంటి వారే మీ అమ్మగారు కూడా. ఓ పని చేయండి, ఈ చెప్ప కొట్టివ్వండి, మీ అమ్మగారికి పలహారం ఇవ్వాలి. మా అమ్మకి ఇవేవి ఇష్టం ఉండవు. ఇష్టం ఉండదు అన్నట్టు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నమస్కారం. ఆఫీస్కే వెళ్తారులేండి. తులసమ్మ గారు, మీరటెక్కడికి? మీ అమ్మగారితో పిచ్చాపాటి మాట్లాడుకుందామని. అక్కర్లేదు, నిన్న మీరు మాట్లాడిన మాటలు చాలు ఆవిడ జీవితాంతం గుర్తుంచుకోవటానికి. అయ్యో బాబోయ్, మీకు నా మీద కోపం ఇంకా చల్లారినట్లేదండి. అది ఎప్పటికీ చల్లారదండి. నాకు ఆఫీస్ కి టైం అయింది. ఆఫీస్ కి టైం అయింది కదా, మీరు వెళ్ళండి. తులసమ్మ గారు, ఇక్కడ వ్యవహారాలని చూసేది నేను, మా అమ్మ కాదు. చూడండి అప్పారావు గారు, నిన్న అంతలా చెప్పావా? మళ్ళీ అల్లరి చేయడానికి వచ్చారు. నాకు ఆఫీస్ కి టైం అయింది, ఎలాగే నేను బయటికి పంపించండి. అదేమిటండి, మంచి చెడ్డ మాట్లాడడం వస్తే అలా మొహమ్మద్ చంపేస్తావా? ఏ రకంగా అప్పారావు ఉన్నాడు, నువ్వు ఏమైనా మాట్లాడండి, ఇడితో మాట్లాడా. కమాన్ రే. ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి టవల్ ఇస్తారా? అవమానానికి అవమానం తీర్చుకోవాలి. ఎలాగైనా సరే నా ఇల్లు నాకు కావాలి.
అరే ఏంటి ఇలా దోసుకెళ్ళి పరం కాబట్టి తోస్తున్నావా ఏమ్మా ఏం తల్లి ఇల్లు ఖాళీ చేయకుండా తప్పించుకు తిరుగుదావనా పెద్ద దర్జాగా నిలబడిన బస్సులో అటువంటి కర్మ నాకేం పట్టలేదు అద్దె పారేస్తున్నప్పుడు నాకేమిటి భయం నీ బోర్డు అద్దె ఎవరు కావాలి ముందు అర్జెంట్గా ఇల్లు ఖాళీ చేయి చేయకపోతే ఏం చేస్తావు ఏం చేస్తానా రెంట్ కంట్రోల్ ఆ సెక్షన్ల ప్రకారం నువ్వు కోర్టుకెళ్ళినా 10 ఏళ్ల దాకా టికానా ఉండదని మా వీరగంధ అప్పారావు చెప్పాడు వీరగంధం అప్పారావా దుర్గంధం సుబ్బారావా ఇదిగో కాపీ టు చీఫ్ మినిస్టర్ కాపీ టు ప్రైమ్ నువ్వు ఎన్ని కాపీలు ఎవరికి పంపించినా వాళ్ళెవరూ నన్నేం చేయలేరు కానీ నేను కండక్టర్ని పిలిచాననుకో నీ పని రెంట్ కంట్రోల్ అవుతుంది పైగా డబ్బా కండక్టర్ పిలిస్తే ఏం చేస్తాడు ఏంటి ఆడపిల్ల తాలరే అల్లరేంటయ్యా అలా చేయాల్సిన కదా నాకేంటి నేను హౌస్ ఓనర్ని ఆవిడ ఆత్రాలు అద్దె కట్టి ఇంట్లో ఉంటాను అమ్మాయి అయితే గొడవ చేయాలా గొడవ ఏంటయ్యా ఇల్లు ఖాళీ చేయకపోతే అనర్థాలు జరిగిపోతాయి గొప్ప వీరుడు బయలుదేరాడండి నేను వీరున్నారా రా అంటావా పడి పడి ఉన్నాను ఈ పట్టం నాకేం కొత్త కాదు నువ్వు పడితే పట్టు నీతో కూడా మమ్మల్ని లాగేసావు కదయ్యా అవసరం నేను పడగలేండి అవసరాలు మీరు పడితే ఏంట్రా కానిస్టేబుల్స్ ఎస్ సార్ దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. లెఫ్ట్ నుంచి చైనా, రైట్ నుంచి పాకిస్తాన్, ఫ్రంట్ నుంచి వరదలు, బ్యాక్ నుంచి కరువులు మన దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఇలాంటి విషమ పరిస్థితుల్లో రోడ్డు పక్కన ఫైటింగ్ చేస్తావా? అది కాదు బావా నేను అల్లిపిల్లి ఆంజనేయుల్ని Shut up, rascal. చిపెక్కో. సార్ బ్యాక్ కాదు, ఫ్రంట్ ఎక్కు. తెలుసు నౌ అటెండెన్స్ ఎవడ సుబ్రావ్ రాధా ప్రెసెంట్ సార్ కౌసల్య May I come in, sir? ఏమ్మా బయట వర్షం గాని పడుతోందా? లేదు సార్ ఈ రోజు శ్రావణ శుక్రవారం కదండి పూజ చేసి రోజంతా మడి బట్టలతో ఉంటే పుణ్యం వస్తుందని. ఆహాహాహా ఏం భక్తి! నిన్న ప్రసాదంతో వచ్చినట్టున్నావు, ఇవాళ ఏంటి ఒట్టి పుస్తకాలతో వచ్చావు? నిన్న గురువారం కదండి సాయిబాబా ఆ. టెంపుల్ కి వెళ్ళాను. అంటే నీకు సాయినాథుడన్నా మహాలక్ష్మి అన్నా ఇష్ట దైవాలన్నమాట. మండే లాచివా, ట్యూస్డే ఆంజనేయ స్వామి, వెడ్నెస్డే అయ్యప్ప స్వామి, థర్స్డే షిర్డి సాయిబాబా, ఫ్రైడే జయసంతోష్ మాత, సాటర్డే వెంకటేశ్వర స్వామి సార్. ఒక్క ఆదివారాన్ని ఎందుకు వదిలిపెట్టావు తల్లి? సండే హాలిడే కదా సార్ ఆ. అందుకని రెస్ట్ డే. చూశారా, ఈ కంప్యూటర్ యుగంలో కూడా ఇలాంటి భక్తురాళ్ళు ఉండబట్టే తుఫాన్లు వరదలు పుష్కలంగా వస్తున్నాయి ఎవడరాది? ఏంట్రా ఈ టైంలో తగలడ్డావు? కూర్చోనా కూర్చో. అది కత్తి నాయనా, దాన్ని మడత పెట్టాలి, గుచ్చుకుంటే నెత్తురు వస్తుంది. నువ్వు రామ్మా, నీ సీట్లో కూర్చోమ్మా, కూర్చో కూర్చో తల్లి. అటెండెన్స్ ఫాస్ట్ గా చెప్పండి, పాఠాలు చెప్పాలి. గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్. ఏం స్వామి ఇంత తొందరగా ఇచ్చేశారు? అటెండెన్స్ కోసం భక్త అటెండెన్స్ కోసం అలాగా స్వామి, మంచి విషయం చెప్పారు, కూర్చోండి. బండ వెధవ. ఒరేయ్, బాబులు ఏంట్రా సినిమా హాల్ అనుకున్నావా? సైట్ కొడుతున్నావు, కూర్చో. అప్పల్ నరసమ్మ. ఎక్స్క్యూజ్ మీ సార్ ఏమ్మా? అగ్గిపెట్టుందా? శివ శివ. సార్ పిలిచారా సార్ నిన్ను కాదు, పరమేశ్వరుణ్ణి. కూర్చో. నేనేమో అనుకున్నాను సార్ ఏ రాజా, అగ్గిపెట్టి ఇవ్వండి సార్. అగ్గి పెట్టలేదు గిగ్గి పెట్టలేదు, కూర్చో. ఆఫ్టర్ ఆల్ అగ్గిపెట్టి లేకుండా ఎందుకు వస్తారు సార్? ఒక్క అగ్గి పెట్టేం కర్మ, ఒక్కపడి పొట్లాలు, పాన్ పరాగులు, మాణిక్యందులు, చాక్లెట్లు, బిస్కెట్లు, ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింక్స్, ఇంకా కావాలంటే ఎస్టీడీ మొబైల్ వేసుకు తిరుగుతాను. అప్పుడు మీరు హాయిగా తినచ్చు, తిరగచ్చు, సాగచ్చు. కూర్చో. సార్ ఒక ఏమ్మా? చిన్న రిక్వెస్ట్ సార్, ఏంటి? వాటితో పాటు అగరబత్తీలు కూడా పెట్టండి సార్. నీరజా అగ్గిపెట్టి థ్యాంక్ యూ. అమ్మా అగ్గిపెట్టి ఎలాగే ఇవ్వరు, కనీసం తాగనివ్వరా? మీరే లెక్చర్ సార్. అందరికి ఆటలుగా ఉంది. సైలెన్స్ సైలెన్స్, విలువలు లేకుండా పోయాయి. ఎక్స్క్యూజ్ మీ సార్. టైం ఎంతైంది? 12 సార్. ఇప్పుడు రావడం మీ కంటికి నేను వెర్రి వెంగళప్పలా కనిపిస్తున్నానా? ఇన్నాళ్ళకు నిజం ఒప్పుకున్నారు సార్ ఎవడా కారు కొత్త కూర్చుంది? మూసుకోండి. ఇంత లేట్ గా వస్తాడు ఎవడైనా? 12 గంటల వరకు రాహుకాలం సార్, గడప దాటకూడదు. రాహుకాలం అమ్మా,
హ! అసలు మిమ్మల్ని ఏం లాభం? నాకు ఈ పోస్ట్ ఇచ్చాడే ఆ ప్రిన్సిపల్ భరిస్తున్నందుకు మేం చేయాలి నాయన తెగుద్ది. నేను లెక్చరర్ అన్న సంగతి దానికి తెలియదు కదా. కూర్చో. అదే. గుడ్ బాయ్. వెళ్ళి కూర్చో. కూర్చో. నువ్వు రామ్మా కూర్చో. థ్యాంక్ యూ సార్. రా. ఆ, జరగరా. కూర్చో. హలో హాయ్ రవి, సాయంత్రం లుంబిని పార్క్ లో కలుసుకుందాం. సినిమాకా? సారీ యార్, సినిమా ప్రోగ్రాం రాజుతో ఉంది, ఈసారి చూద్దాంలే. బాయ్. అమ్మా, ఇక్కడ లెక్చరర్ అన్న వెధవ ఒకడు ఉన్నాడని గ్రహించావా? సారీ సార్, అది అందుకే నా అటెండెన్స్ నంబర్ 25. అటెండెన్స్ వేసుకోండి సార్. దానికి ఇంత శ్రమపడి కాలేజీకి రావాలా అమ్మా? ఈమెయిల్ పంపిస్తే పోలా? ఓకే థ్యాంక్ యూ సార్. బాయ్ సార్. బాయ్ బాయ్. అటెండెన్స్ వేయడానికి ఇంకా అర్ధగంట టైం ఉందన్నారుగా, ఈలోగా బయటికి వెళ్ళి బీట్ వేసి వస్తాను. ఏంటమ్మా ఇంత ఎర్లీగా వచ్చావు? వెంకీ సినిమాకి అడ్వాన్స్ బుక్ చేసుకుని వచ్చే లోపలే టైం అయింది సార్. అలాగమ్మా. ఏ షో తల్లి? మ్యాట్నిక్ సార్. ఆహా, మరైతే అక్కడే ఉండిపోవచ్చుగా. కూర్చున్నాను సార్, ఈ లోపల అటెండెన్స్ గుర్తుకొచ్చింది. ఓహో, అటెండెన్స్ అంటే నీకెంత ప్రేమ తల్లి. వేస్తానమ్మా వేస్తాను. ఒక పని చేయకూడదు, ఫస్ట్ షో సెకండ్ షో వీలైతే మిడ్ నైట్ షో కూడా ఉండిపోకూడదు. థ్యాంక్ యూ సార్. సార్ నాదొక చిన్న రిక్వెస్ట్ సార్. ఏమ్మా, సినిమా హాల్లో ఇంటర్వెల్ లో బఠానీలు వేరుశెనక్కాయలు పాప్కార్న్లు కొనుక్కోవడానికి డబ్బులు ఏమైనా కావాలా? అవన్నీ కాదు సార్, మా ఫ్రెండ్స్ ని కూడా పంపించండి సార్. అంతేనా? వెరీ సింపుల్ గా అడిగావమ్మా. వెళ్ళండి అమ్మా, Thank you, sir. వెళ్ళండి. Thanks, sir. వెళ్ళండి వెళ్ళండి, ఆడపిల్లంతా వెళ్ళండి. ఏయ్ ఏయ్, మీరెక్కడికి? గ్లామర్ అయిపోయిన తర్వాత మా క్లాస్ లో పనేముంది సార్. పదండి పదండి. వెళ్ళండి, అందరూ వెళ్ళండి. నాకు